తిరుపతిలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా 6 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాకు చెందిన నిందితులు రవి, గోవిందన్ నిషేధిత శేషాచలం అడవుల్లోకి ప్రవేశించి పట్టుబడ్డారు. తిరుపతిలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా 6 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాకు చెందిన నిందితులు రవి, గోవిందన్ నిషేధిత శేషాచలం అడవుల్లోకి ప్రవేశించి పట్టుబడ్డారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, శ్రీనివాస్, మొత్తం మీద 2017 అంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎర్రచందనం సంబంధించినటువంటి కేసులు కావచ్చు, వాటికి సంబంధించిన సంరక్షణ పైన చాలా తీవ్రంగా ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ నియమించడం కావచ్చు, కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్లు నియమించి ఐజీ కాంతారావు లాంటి వాళ్ళని అట్లా చాలా పకడ్బందీగా అప్పట్లో నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు చాలా సాక్ష్యాధారాల్ని పకడ్బందీగా రుజువు చేసే విధంగా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు వరుసగా కేసులు శిక్షలు పడేటువంటి పరిస్థితి ఉంది. నోట్ క్యామ్ అనే యాప్ ద్వారా అంటే కోర్టులో కూడా 89% శిక్షలు పడుతున్నాయి. దాన్ని బట్టి ఎంత పకడ్బందీగా కేసులు పెట్టేవాళ్ళు సాక్ష్యాధారాలని కోర్టు ముందు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి ఎర్రచందనం దొంగలు ఉన్నారు అంటే చెప్పాలంటే వాళ్ళు కూలీలు గానే పరిగణించాలి. వాళ్ళు యొక్క దొంగలతో అడవిలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ స్పాట్ లో నుంచి ఆ కెమెరాతో ఫోటో తీస్తారు. దాంట్లో వాళ్ళు ఏ అక్షాంశంలో వాళ్ళు ఉన్నారనేటువంటిది కూడా ఆ ఫోటోలో అది ప్రింట్ అయిపోతుంది. అలాంటి సాక్ష్యం ఉండే విధంగా ఫోటోలు తీసి ఆ సాక్ష్యాలని కోర్టుకి సబ్మిట్ చేయడంతో పాటు అటవీ శాఖ ద్వారా అంటే టాస్క్ ఫోర్స్ లో పోలీసు ఉండటంతో పాటు ఉంటారు. అయితే సాక్ష్యాధారాలు కావచ్చు, కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, ఛార్జ్ షీట్ వేయడం, ముఖ్యంగా ఛార్జ్ షీట్ అనేది ఇన్ టైమ్ లో వేయకుండా కూడా శిక్షలు పడకుండా బెయిల్ రావడం అలాంటివన్నీ జరిగేది. అయితే 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయడం, సాక్ష్యాధారాలు పెట్టడం, అటవీ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారానే కంప్లైంట్ ఇచ్చి పటిష్టంగా చేయడంతో ఆ యొక్క కేసుల్లో 5 సంవత్సరాలు జైలు శిక్ష, 6 లక్షల జరిమానా పడుతోంది. దీంతో తమిళనాడులో ఒక రకంగా ఒక భయం అనేది నెలకొంది. ఇప్పుడు పడుతున్నటువంటి శిక్షలతో ఎర్రచందనం స్మగ్లింగ్ కి వెళితే శిక్షలు పడుతుంది, ఇంకా 5 సంవత్సరాలు తిరిగి రాని పరిస్థితి వస్తున్నటువంటి ఒక భయం అయితే ఏర్పడింది. ఇది కొనసాగితే ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టవచ్చు అనేటువంటి ఆశాభావం అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ దినేష్.